రీతూ చౌదరి డీమన్ పవన్‌తో ఫేక్ ఫ్రెండ్‌షిప్ చేస్తుందని, కేవలం అవకాశాల కోసమే అలా ఉంటుందంటూ ఎంతోమంది ట్రోల్ చేశారు. కానీ వాళ్ళిద్దరిది జెన్యూన్ ఫ్రెండ్‌షిప్ అని ఇప్పుడు రీతూ అయితే ప్రూవ్ చేసింది. డీమన్ పవన్ తండ్రి ఇక లేరనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆయనను ఆయన స్వగ్రామం అయిన తణుకుకి తీసుకొని వెళ్లారు. ఇక ఆఖరిసారి డీమన్ పవన్ తండ్రిని చూసేందుకు రీతూ చౌదరి వెళ్లి డీమన్ పవన్‌కి ధైర్యం చెప్తూ అక్కడే ఉంది. అయితే డీమన్ పవన్ కుటుంబంకి గాని, రీతూ చౌదరి కుటుంబం గాని వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని అందరికీ తెలిసిందే. చాలా మంది రీతూ డీమన్‌తో ఫేక్ ఫ్రెండ్‌షిప్ చేస్తుంది అన్నారు. ఈ ఒక్క విజువల్‌తో నెటిజన్లు రీతూ చౌదరిది డీమన్‌తో రియల్ ఫ్రెండ్‌షిప్ అని క్లియర్‌గా క్లారిటీ వచ్చేస్తుంది. అయితే డీమన్ పవన్ తండ్రి హైదరాబాద్‌లో తుది శ్వాస విడవడంతో ఆయన మృతదేహాన్ని సొంతూరికి తరలించారు. ఈరోజు తణుకులో ఆయనకు ఇక అంత్యక్రియలైతే జరగబోతున్నట్టుగా ఇప్పటికే డీమన్ పవన్ ఫ్యామిలీకి సంబంధించిన లైవ్స్ కూడా టెలికాస్ట్ అవుతున్నాయి. రీతూ చౌదరిని ఎంతమంది ఎలా ట్రోల్ చేసినా ఆమె ఎక్కడ ఎలా ఉండాలి అన్నది బాగా తెలుసు అంటూ రీతూ చౌదరి ఇక డీమన్ పవన్ తండ్రిని కడసారి చూసేందుకు వెళ్లిన విజువల్స్‌ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మీరు ఎంత ఫేక్ ఫ్రెండ్‌షిప్ అని ట్రోల్ చేశారో రీతూ చౌదరి డీమన్‌తో అంత జెన్యూన్‌గా ఉంటుందని, ఇక ప్రస్తుతం బాధలో ఉన్న డీమన్ దగ్గర రీతూ ఉంటూ తనకి ధైర్యాన్ని చెప్తుందని, మనం ఎంతమందితో ఫ్రెండ్‌షిప్ చేశామనేది ముఖ్యం కాదు. మనతో ఎంత బాగా ఉన్నారు, ఒక్క ఫ్రెండ్ ఉన్నా మన బాధలో తోడుగా ఉండే ఫ్రెండ్‌షిప్పే రియల్ ఫ్రెండ్‌షిప్ అని అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్క లైఫ్‌లో కూడా ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉంటారు. ఫ్రెండ్‌షిప్ జెన్యూన్ అండ్ ఫేక్ కూడా ఉంటాయి. కానీ రీతూ చౌదరి మాత్రం డీమన్‌తో ఫేక్ ఫ్రెండ్‌షిప్ అంటూ ట్రోల్ చేసిన వాళ్ళకి రీతూ ఈ విధంగా బుద్ధి చెప్పిందని చెప్పుకోవాలి. డీమన్ పవన్ తండ్రిని కడసారి చూసేందుకు డీమన్ పవన్ సొంతూరుకి వెళ్లడం జరిగింది. అయితే అక్కడే ఈరోజు అంత్యక్రియలైతే జరగబోతున్నాయి. ఇక డీమన్ పవన్‌కి సంబంధించిన మిగతా స్నేహితులు కూడా డీమన్ పవన్ బాధలో ఉండటంతో తనకు తోడుగా ఉండడానికి వాళ్ళ సొంతూరు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇక ఒక్కొక్కరు విజువల్స్‌గా బయటికి వస్తాయి ప్రతి ఒక్క ఫోటోస్ కూడా. అయితే రీతూ చౌదరి డీమన్ పవన్‌కి ధైర్యం చెప్పడానికి వాళ్ళు ఊరు వెళ్ళటం, ఇక రియల్ ఫ్రెండ్‌షిప్ చేస్తుంది అని ప్రూవ్ చేసుకోవడంపై మరి మీ ఫీలింగ్ ఏంటి అనేది తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి.